తెలంగాణ ఉద్యమ కాలం తర్వాత ఉద్యమ కాలంలో ఈ రాష్ట్రం కోసం పాటపాడినందుకు బెల్లీలంతా 17 ముక్కలైపోయాయి. దానికి కారణమైనటువంటి కిరాతకుడు నయీం యొక్క ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి 2015లో నేను ఉద్యమం మొదలుకొని అందరం కూడా కలిసి వచ్చింది. ఇవాళ ఏమైంది ఆ డిమాండ్? సరే చంద్రశేఖరరావు గారు ఈయన చేయలేదు, ఏమో మింగిండ్రు అదే ఇదే అని అన్నాం కదా. యువర్ గవర్నమెంట్ ఈజ్ దేర్. మా అచ్చంపేట వంశీకృష్ణ అంటుండే నేను డిమాండ్ చేస్తాను. నువ్వు డిమాండ్ చేయడం కాదు, ఎంటైర్ ఎమ్మెల్యేలు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళల్లో నయీంకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఎంతమంది బయట ప్రపంచానికి ఎరికే. సరే ఈ పార్టీ కాబట్టి అన్ని పార్టీలు అది వేరే సంగతి. నేను అంటున్నా ఇవాళ నీ బాధ్యత నయీంకి సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలు ఉంది కదా, ఈ ప్రజలకు బాకీ పడ్డది తెలంగాణ ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వమైనా సరే నయీం ఆస్తులకి వెళ్ళి పంచియాలి. ఎందుకో ఇయ్యరు అని అడుగుతున్నా. 1000 ఎకరాలు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. ఒక నయీం అనేటువంటి కబంధ హస్తాల్లో ఎటు కాకుండా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి. నువ్వు చెప్పిన 200 గజాలు 150 గజాలు 100 గజాలు ఇవ్వు. అసలు మనము జ్ఞాపకం వస్తే అన్నం తినలేము మనం. ఎందుకంటున్నట్టే మా దగ్గర నల్లగొండలో కొరటికల్ అని విలేజ్ ఉంటుంది. నరసింహని 69 ఉద్యమంలో ఫైరింగ్లో చచ్చిపోయాడు. ఎట్లా మన స్థూపం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము నల్గొండలో ఉద్యమకారుల చరిత్ర రికార్డు చేస్తున్నప్పుడు ఒక తల్లి వచ్చి సీట్లో కూర్చున్నది. ఏమైనా కాగితాలు తెచ్చినావు అమ్మ ఉద్యమకారులు అని అడిగిన. ఉద్యమకారులు రికార్డు చేసి ఆమె ఒక ఫోటో తీసుకొచ్చింది. ఏం ఫోటో అంటే అది రిక్షాకు సంబంధించినటువంటి 69లో ఉన్నటువంటి కింద కట్టే బిల్లు, ఐరన్ బిల్ల ఉంటుంది కదా సిల్వర్ది, ఆ బిల్లది ఫోటో పట్టుకొని వచ్చి ఏందమ్మా అంటే నా భర్త ఫైరింగ్లో చచ్చిపోయింది సార్, ఎవరు ఏమీ చెప్పలేదు, ఈ బిల్ల ఉంటే బిల్ల నెంబర్ని బట్టి ఎంక్వైరీ చేసి మా ఇంటికి వచ్చి మీ ఆయన చచ్చిపోయింది అని చెప్పేసి ఒప్పచెప్పారు సార్ అని చెప్పి. నేను అంటున్నా ఇవాళ నరసింహ కుటుంబం ఏడుందో కూడా ఇప్పటిదాకా కూడా చూసిండా. గత పాలకులు అని ఒక గాడిదలు అంటారు కదా, నేను అంటున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నా. అట్లాంటి కార్యక్రమాలు జరగాలి, ఇప్పుడు ఇన్ని జరగాలి. అట్లా ఎన్ని ఉన్నాయి. అట్లా ఎంతమంది పిల్లలు సార్ మన కళ్ళ ముందల వాళ్ళ ఫ్యామిలీస్ ఆగమైన ఎట్లయినాయి ఏమైనాయి. ఎంతసేపు శంకరమ్మకి ఏం జరగలేదు, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మరి నువ్వు ఇచ్చినవా? ఇప్పుడు శంకరమ్మ కాంగ్రెస్లోకి వచ్చింది, నువ్వు ఇచ్చినవా? నువ్వు ఇస్తున్న పొజిషన్ ఏంటిది అంటున్నా, నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటిది? నేను నీ పార్టీలో ఉన్నా, నువ్వేం గౌరవం ఇచ్చినావు నాకు? తెలంగాణ ఉద్యమకారుణ్ణి స్టేజ్ కింద నిలబెట్టి దొంగలందరి పైన నిలబెట్టి ఇగో ఈయన కొండా లక్ష్మణ్ వారసుడు, ఎవరైనా కొండా లక్ష్మణ్ వారసుడు చెప్పుకుంటున్నాడు కాంగ్రెస్లో మిగిల్చినవా? ఉన్నది ఎవరికైనా హిస్టరీ ఉన్నదా? నేను అడుగుతామన్నా. ఒక గర్వించదగ్గ వారసత్వాన్ని మనమే నాశనం చేసుకొని పచ్చి కార్పొరేట్లకు అవకాశవాదులకు ఎలా ఉంటాడో వాడు తెలవలోనికి తీసుకొని వచ్చి మీరు అందరినీ వాళ్ళకి గెలిపించుకొని రోజు మాట్లాడుతూ ఉంటారు ప్రత్యామ్నాయ ప్రజా ఫ్రంట్, మా ప్రజాపాలన. నీ కన్సిస్టెన్సీ సరిగా లేనిది నువ్వేం ఎట్లా ఎజెండా అమలు చేస్తావు అంటున్నా. నేను అడుగుతున్నా. కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో దేశమంతా కులగణన గురించి తిరుగుతావు. రిజర్వేషన్ అమలు కావాలి. రేపు మోడీ ప్రభుత్వం వచ్చేసినట్లయితే రేపు ఇది కూడా పోతుంది, మీరు 300 కంటే సీటు దాటితే చూడరు కన్ఫామ్గా పోతుందని చెప్పి భయపెట్టించేసి ఓట్లు తిప్పుకునే ప్రయత్నం చేస్తావు. తెలంగాణలో ఏ రిజర్వేషన్ ఎట్లా అమలు కావాలో ఏ సంబంధించిన క్లారిటీ ఏందో ఇప్పటిదాకా చెప్పకముందుకే ఎలక్షన్ పోతుంటాం. నేనేమంటున్నా అంటే మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. వివాదాస్పదం కాకుండా మేధావుల నుంచి సివిల్ సొసైటీ నుంచి ఏమేమి రికమెండేషన్స్ వచ్చినాయో వాళ్ళు టైం కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు సిద్ధంగా. కేవలం కోదండరామ్ అరగోపాల్ గారు ఆకునూరు మురళి లేరు, ఎవరైనా ఉన్నారు. వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ మీ ఆర్టీవీ ద్వారా మనము ఎట్లయితే 2015లో దొరగడిల ప్రభుత్వం అన్నామో ఇప్పుడు ఏ దొరలు ఎట్లా రాజకీయాలు చేస్తున్నారో కూడా పసిగట్టి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంలో సివిల్ సొసైటీ మీద ఉన్నది. ఉందా లేదా చెప్పండి. మీ కళ్ళ ముందల ఇంత అవకతవకలు జరుగుతామంటే ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో అయితే చాలా సీరియస్గా ఉన్నా సార్. ఎంత అన్యాయం అంటే పాపం తెలుస్తుంది వాళ్ళు. రేపు కనుక నీళ్లు మళ్ళీ కిందికి కొట్టుకుపోతే ఎందుకంటే నీళ్లు అవ్వాలా రాంగ్ డిజైన్ తోటి అయిందని చెప్పేసి అన్నాం కదా, కిందికి నీళ్ళు పోతే మీకేమైందో కాలేదో కానీ నాకైతే బాధ. అరే ప్రజల దాయ తెలంగాణ వచ్చి ఇది డిజైన్లో నిజంగానే ఏమన్నా ఉండనా ఉంటే సరి చేసుకోవాలి, ఉంటే సరి చేయాలి. కానీ అది ఎట్లా కూలిపోదో చూద్దాం, ఎట్లా కుంగిపోదో చూద్దాం అనేటువంటి ఈ రాక్షస ఆనందం ఏంటిది? ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఇంకా? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, కిందికి వెళ్ళిపోయిన నీళ్ళు వెనక్కి రావు. దురదృష్టం ఏంటంటే నీళ్ళు అనేటివి మళ్ళీ రావు కదా వెనక్కు. యూ కాంట్. నువ్వు ఒడిసి పట్టుకోవడానికి ఏం లేదు, అవునా కదా? నువ్వు ఒడిసి పట్టుకోవాలనుకుంటే మరి నువ్వు ఆల్రెడీ పని మొదలు పెట్టాలి. ఇవాళ హైదరాబాద్కు
మల్లన్న సాగర్ నుంచి తీసుకొని మూసి నింపుతా అన్నావు కదా, మనం నింపాలంటే అక్కడ ముందు చేయాలి కదా పని, అక్కడి నుంచే రావాలి కదా నీళ్ళు. రావాలి కదా. నువ్వు ఇంతమంది లాస్ట్ చేసి మల్లన్న సాగర్ దగ్గరికి వచ్చినావు, రైట్. మల్లన్న సాగర్ నీళ్ళు రావాలి, నువ్వు వాడికి పోవాలి, ఉరకాలి కదా. నువ్వు చెప్పిన మాటకు నిలబడాలంటే నువ్వు అర్జెంటుగా చంద్రశేఖరరావు మాటకి అనేది కుర్చీ చేసుకొని కూర్చోవాల్సింది ఈడ కాదు. నువ్వు ఆడ కూర్చొని దబదబా సివిల్ వర్క్ కంప్లీట్ చెప్పాలి. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే బోత్ సైడ్ నుంచి మనము ఒక పాజిటివ్ టెంపర్మెంట్లో తెలంగాణ కోసం ఎట్లా కలిసి పని చేస్తాం, ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయకుండా. పోయిన ప్రభుత్వంలో ఇప్పుడు ఏం డిస్కస్ చేసినా మనం, చంద్రశేఖరరావు అఖిలపక్షాన్ని పిలువడు, ఎవరి అభిప్రాయం తీసుకోడు. మరి నువ్వేం తీసుకుంటున్నావు అన్నా? అంతే ఎంతసేపు వచ్చిన వాళ్ళల్లో నీకు సపోర్ట్ చేయమని చెప్పేసి సిపిఎం టీ చేసి నలుగురు కూర్చోబెట్టుకుంటే అయిపోతుందా? అది కాదు, అందరినీ కూర్చోబెట్టుకో. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ తెచ్చిందని చెప్పేటువంటి పార్టీ ఏదైతే ఉందో నువ్వు ఎంత తిట్టుకున్నా దాని హిస్టరీ దానికి ఉంది కదా. మరి నాకు పిలిచి కూర్చోబెట్టుకుని అందరిని కలిసి పని చేద్దాము, వైరుధ్యాలుంటే కొట్లాడదామని. అలా ఆయన పంజాబ్లో కేజ్రీవాల్ను కాంగ్రెస్ కొట్లాడుకుంటలేరండి, కొట్లాడుకొని ఇండియా కూటమి లేరా? మరి నీకేం కడుపు నొప్పి అవుతుంది? ఇక్కడ ఏం కడుపు నొప్పి అవుతుంది అంటున్నా, చాలా సీరియస్గా వచ్చి నడుతున్నాయి. పార్లమెంట్లో పోటీ ఎవరి మధ్యన అయింది మొన్న పంజాబ్లో? ఓన్లీ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ఆ పార్టీ, అవునా కదా? బట్ బోత్ ఆర్ ది ఫోర్ ఫ్రంట్ లీడర్స్ ఆఫ్ ది ఇండియా కూటమి, అవునా కదా? సో ప్రజలు కూడా రైట్, బయట ఏదైనా ఉండనే కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళిద్దరు రిప్రజెంటేషన్ ఎంత అవసరం ఉందో అంతవరకు ఇద్దామనుకుని రేపు రిజల్ట్స్ ఏమొస్తాయో తెలుస్తుంది. బట్ అవుట్ స్పోకెన్ బయటికి చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది తప్ప బీజేపీకి ఒక ఇంచు స్థానం కూడా ఇవ్వరని చెప్పేసి అన్నారు. మంచి నిర్ణయం కదా. మరి నువ్వు ఆ పని చేసుకుంటుంటే ఇవాళ తెలంగాణ పార్లమెంట్ రిజల్ట్స్ ఎందుకుంటాయి? గదగద దొరికి చచ్చిపోతారు కదా. బీజేపీకి ఎక్కువ వస్తాయి, బీజేపీకి ఎక్కువ వస్తే ఎవరు కారణం కాదు. కాంగ్రెసు బీఆర్ఎస్ నుంచి రావాల్సినటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి రాంగ్ డెసిషన్స్ ఎవడు కారణం కాదు కదా. మరి నువ్వు చెప్పిన ప్రకారమే నేను బీజేపీ రావద్దని గదగ వెనుకస్తాను, నేనేం లేను. ఎవరు మాట్లాడదలుచుకున్నా కూడా బీజేపీకి నువ్వు వ్యతిరేకించదలుచుకుంటే నువ్వేం చేస్తావు అనే దాని విషయంలో నీకు క్లారిటీ లేకుండా ఏమి ఏది పడితే అది మాట్లాడి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో ద ఫస్ట్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్లో ఉన్న 17 సీట్లలో 6 సీట్లు బీజేపీ ముందు ప్రకటించింది. మరి మీరేం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నా. అది ఎక్స్ట్రీమ్ అంటే ఒక్క బీసీకి ఇవ్వడానికి గదగ వనికి చచ్చిపోతారు. ఎవరికి ఇవ్వకుండా చేసి లాస్ట్కు నీలమ్మదంటాన్ని గెలిపిస్తే ముదిరాజు మంత్రివర్గంలో స్థానం ఇస్తామంటారు. ఎంత అన్యాయమైంది సార్ నేను అడుగుతున్నా. అంటే బీసీలు అంటున్నాను ఎంత అంటే నీ ఉనికి తెలంగాణ ఉనికిని ప్రశ్నించడం ఎంత దుర్మార్గమో అట్టడికి వరకు. తెలంగాణ వచ్చిందే సోనియా గాంధీ మాటల్లో చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రం ఇస్తున్నదే సబ్బండ వర్ణాలకు 90% పైన కన్సిస్టెన్సీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది, ఎస్సీ ఎస్టీ బీసీలది. అందుకోసం ఈ రాష్ట్రం ఎండారు చేస్తున్నాను ఆమన్నది. మరి అట్లాంటి ఆ పదాన్ని మనం ఇన్సల్ట్ చేస్తున్నాం కదా అంటున్నా, అవునా కదా? అందుకోసం రేపు మనలాంటి వాళ్ళం ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకుండా ఏం మాట్లాడితే ఏమవుతుంది అంటే ఏది మనం మాట్లాడటానికి తెలంగాణలో మన ఉద్యమ నేపథ్యం మన కంట్రిబ్యూషన్ ఎక్కడికి వస్తే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు స్వీకరిస్తే సంతోషం. ఒక రోల్ చెప్పండి అన్న, మీరు ఇప్పుడు తెలంగాణ రావడానికి కేసీఆర్ పాత్ర ఎంత ఉందో సోనియా గాంధీ ఫైనల్ డెసిషన్ కూడా అంత స్ట్రాంగ్గా తీసుకున్నారు. ఇట్లాంటప్పుడు వీళ్ళు గొప్ప అన్న ఒక చర్చ కూడా ఆ రెండు పార్టీల మీద నడుస్తుంది. ఇప్పుడు దీనికి తెరదించుతూ చంద్రశేఖరరావు గారి మీద ఒక సందర్భంలో కోపం వచ్చిన వాళ్ళకు కూడా హీ విల్ బికమ్ సడన్లీ అండ్ ఫ్యాన్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆయన ఈడాడ వేదిక ఎన్నుకోలేదు, డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ లోపలనే చెప్పి ఇట్ ఈస్ ద హిస్టరీ నోబడీ కెన్ డెనీ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ తెలంగాణ ఈజ్ దేర్ అన్నాడు. అన్నాక దాన్ని సెల్ఫ్ కాంట్రడిక్టరీ చేసి ఇవాళ నేనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటే నష్టమే మనకు. ఆమెను గురించి మనం ఏం తక్కువ చేయొద్దు, కానీ ఆమె నడుపుతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఈ మరుగుజ్జులుగా చాలామంది వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి నేనేమంటున్నా సోనియా గాంధీ వారి యొక్క కంట్రిబ్యూషన్ని ఆమె అంటే ఊహకు కూడా నేనంత గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చింది. ఆ టైం తీసుకున్న డెసిషన్, ఆమె కమిట్మెంట్ చాలా అసాధారణమైనది. నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఏ లీడర్కు అంత ఇంటిగ్రిటీ లేదు. అంటే అంత ముందుకు డిలే అయింది కదా, ఆమె వల్లనే చాలామంది చచ్చిపోయారు కదా, ఆమెనే బలిదేవత కదా. ఇట్లా చర్చ పెట్టదలుచుకుంటే మరి ఈ దేశంలో ప్రతి పాలకుడి చేతులకు మొత్తం రక్తమే ఉంటుంది. అది ఎన్కౌంటర్ రక్తమా, బలిదాన రక్తమా,
లేకపోతే శ్రమను పీల్చిన రక్తం అది చెప్పడం కూడా కష్టం. అందుకోసం సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ని మనం డిస్కషన్ చేయడం అంటే అనవసరమైనటువంటి బదనాం చేసుకున్న వాళ్ళు. అదే సందర్భంలో ఒకటి ఏంటంటే ఇక ఆమె ఢిల్లీలో ఆమె లేకపోతే ఏం కాకపోవు అది కూడా చాలా సందర్భంలో చర్చ అయింది. ఎవడో మన వాళ్ళు ఎక్కువ ఆవేశంతో రాహుల్ గాంధీని చంపుతామన్నారు కాబట్టి ఇచ్చారని చెప్పేసి నేను చూసిన పిచ్చి మాటలన్నీ బంద్ చేయాలి, అన్యాయమైనటువంటి. నేనేమంటున్నా ఆమె గిడ్డినేస్తుడు కింద పడిపోయింది ఆమె. అంటే ఆ నడుస్తున్న పరిణామాలు ఇది తర్వాత ఒక్కొక్కరి కంట్రిబ్యూషను ఆ టైంలో వాళ్ళ ఇస్తాను ప్రతి ఒక్కరు మనం అప్రిషియేట్ చేయాలి. నేను మళ్ళీ వాళ్ళ మార్నింగ్ రిఫ్రెష్గా ఆమె సుష్మా స్వరాజ్ సంబంధించినటువంటి నా పక్కన ఇద్దరు నిలబడ్డారు అని చెప్పేసి విజయశాంతి కేసీఆర్ పక్కన నిలబడతారు ఆమె మాట్లాడుతుంటారు. ఆమె ఎక్స్ప్రెషన్ ఫోర్స్ చూస్తే మనకు నిజంగా ఇవాళ సుష్మా స్వరాజ్ ఉంటే కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. कुछ नहीं चल रहा है तो तेलंगाना में और कुछ नहीं है, सिर्फ रబ్బర్ बुलेट चल रहा है. ఎంతమంది గ్రామీణ ప్రజలు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ పెన్ డౌన్ చేసారు, ఆమె కేటగిరీలో చెప్పింది. ఆమె మాయావతి అవుట్లెట్ ఎవరు లేని రోజుల్లో పుట్ట బడుగు బలహీన వర్గాలకు అధికారం అనేటువంటి దాన్ని నిజం చేయాలంటే అది నిజం కాలే వాళ్ళ దురదృష్టం. బట్ ఆమె అవుట్రైట్గా వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి ఇక్కడ పలు మీటింగ్లో ఆమె వచ్చి పాల్గొన్నది. సో ఇవాళ నీ డ్యూటీ ఏంటంటే మేము 2015లో సోనియా గాంధీని హైదరాబాద్ పిలవాలి, తప్పకుండా ఆమెకు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మనం మన కృతజ్ఞత సభ పెట్టాలని దిగ్విజయ్ సింగ్ గారిని కలిసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కటే వెహికల్ అందరం చేసి డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ ప్రాసెస్ చేస్తున్న తరుణం లోపల ఆమె సివియర్గా సిక్ అయింది. మీ అందరికీ ఐడియా ఉండుంటే ఆ కార్సినోమా ప్రాబ్లం వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో అక్కడ పడిపోయింది. దాని తర్వాత డిస్టర్బ్ అయింది. ఇంతకాలానికి ఆమె నిజంగానే వస్తే అత్యధికంగా సంతోషించే వాళ్ళు నేను ఒక్కడిని. ఎందుకంటే ఈ నేల మీద తెలంగాణ ప్రజలు ఆమెను చూసి అంటే ఆడ ప్రజెంట్ కావడం అంటేనే అమ్మా నీకు మేము రుణపడి ఉన్నామని చెప్పడమే. ఈ రుణపడి ఉన్నది కేవలం ఆమె వాళ్ళ ఒక పార్టీ అధినేత్రిగా ఉందని మాత్రమే కాదు, ఆమె హ్యూమన్ కన్సర్న్, ఆమె ఒక మదర్ లాగా చేసిన కన్సర్న్ ఉంది కదా. తర్వాత ఆమె పలు సందర్భాల్లో ఆ జరిగిన పరిణామాల్లో పిల్లలు నష్టపోయిన దాని ఎడల ఆమె ఎక్స్ప్రెస్ చేసింది కదా, చాలా గొప్పది అది. ఇంకొకటి ఇంకా మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయదు సార్. ఆమె భర్తను చంపినటువంటి రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి నళిని విషయంలో పుట్టినే మెర్సీ పిటిషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పింది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఊచకోత కోసినటువంటి విషయం లోపల మా పార్టీ చేసినటువంటి దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పేసి సొసైటీకి ఒక రిజైన్ సబ్మిషన్ ఇచ్చిందా. పొలిటీషియన్స్ అట్లాంటివి చేయరు. నేను ఓపెన్గా చెప్తున్నా మీకు. నేను ఉండి ఊకే గాంధీ ఫ్యామిలీ కాక కాంగ్రెస్లో ఏముండదా అన్న కాంగ్రెస్లో ఆ గాంధీ ఫ్యామిలీ ముఖం చూసి ఇంతమంది నడుస్తూ ఉంది, లేకపోతే దిక్కుమాలను చూసి ఎవరుంటారన్నా అని చెప్పి ఒక మిత్రుడు అంటుండే. నాకు కొంచెం అది ఇబ్బంది అనిపించినా కూడా తరచి వెనక్కి చూస్తే అది కూడా నిజమేమనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని అబరేషన్స్ ఉంటాయంటే పచ్చి అవకాశవాదులు, తర్వాత ఆస్తులు పోగేసుకునే వాళ్ళు, ఇందరి మధ్యన కాంగ్రెస్కి ఇప్పటికి ఒక డెమోక్రటిక్ పార్టీ అని, పీపుల్ ఓరియంటెడ్ ప్రో పీపుల్ పార్టీ అని ఓ పేరు వచ్చిందంటే ఆ రాహుల్ గాంధీ అంటూ కూడా దేశాలు పట్టుకుని మొత్తం తిరుగుతూ ఉన్నాడు కాబట్టి పని చేస్తున్నాడు కాబట్టి ఆ అమ్మకి ఇంత కన్సర్న్ ఉంది కాబట్టి ఇంత మటుకు నడుపుతాం. లేకపోతే ఉట్టుకునే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ఉపాధి పథకం లాంటి పథకాలు ఎప్పుడు వస్తాయి సార్? ఆహార భద్రత ఎప్పుడు వస్తుంది సార్? ఎంత కన్సర్న్ ఉండాలి పాలకుడికి, ప్రజల ఎడలు ఎంత కన్సర్న్ ఉంటే రావాలి. ఒక్కసారి నరేంద్ర మోడీ నుంచి అట్లాంటి స్కీములు ఊహించండి. మన కళ్ళ ముందల 10-15 ఏళ్లలో తెలంగాణ అంశమే లేదు. దేశ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, మార్జినలైజ్ వాళ్లకు ఫలాలు అందాలనేటువంటి తపనలో ఎంత అద్భుతమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయంటే వెనక్కి ఇట్లా చూస్తే అర్థమవుతుంది. మన దురదృష్టం కొద్దీ వాళ్ళ దేశంలో ఏంటంటే ఇవాళ మహాత్మా గాంధీకి అంతమంది తెలియదు, లేకపోతే నేను పుట్టడమే బయాలజికల్గా ఒక అద్భుతం, ఇట్లాంటి చర్చలు పిచ్చి జరుగుతున్నాయి. కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా వైబ్రెంట్ హిస్టరీ ఇండియన్ డెమోక్రసీ అనేది. అన్న నేను మీ గురించి ఒకటి విన్నాను, మీ నోటి నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2001లో టీఆర్ఎస్ ఏర్పడేదాకా ఆ మధ్యకాలంలో తెలంగాణ విపరీతమైన సఫకేషన్లో ఉంది, పర్టికులర్గా 95 నుంచి 2000 వరకు. ఆ టైంలో తెలంగాణ కోసం ఒక గ్రౌండ్ వర్క్ చేసి
ఒక భావజాల ప్రాప్తి కోసం ప్రయత్నం చేసిన అతి కొద్ది మందిలో మీరు. ఆ టైంలో అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయింది? ఇప్పుడు తెలంగాణ బ్రీతింగ్ స్పేస్ కోసం చూస్తున్నది, తెలంగాణ కోసం చూస్తలేదు. అప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగినాను. ఈ పార్టీ విషయాన్ని చాలా సందర్భంలో చెప్పేది, ఎవరికి చెప్పలేదు, మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ టైంలో ఇవాళ అందరం మనం ఏం మాట్లాడతాం, దొరల గడికి ప్రాతినిధ్యము వెలమలు, దానికి రిప్రజెంటేటివ్ చంద్రశేఖరరావు మాట్లాడతాం. వాళ్ళు చెప్పినట్టు వెలమలు, వాళ్ళు చెప్పిన రెడ్లు గ్రామాల లోపల ఎక్కడికక్కడికి భూస్వాములై పీడిస్తున్న సందర్భం లోపల, మీకు అంత ముందుకు ఎన్టీ రామారావు వచ్చిన సందర్భం లోపల కూడా కొత్తగా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ టీడీపీ రావడంతో అట్లా ఎస్కలేట్ వెళ్ళిపోయి ఒక మంచి లీడర్షిప్ వచ్చింది. దాన్ని అత్యంత నిర్బంధంలోకి నెట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి అంత ముందుకున్నట్టు పాజిటివ్నెస్ మొత్తాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలంగాణ మీద కొట్టిన పంజా ఏదైతున్నదో అది టీడీపీ ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ మించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడ మామూలుగా ఉద్యోగం చేసుకుంటే ఒక సాధారణమైనటువంటి సిన్సియర్ ప్రజల కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు టీడీపీ ఇట్లా పోయి పార్టీలో పోయి సడన్గా ఎమ్మెల్యే అయ్యి, అది ఆ పరిస్థితి నువ్వు 100 ఏళ్ళైనా కాంగ్రెస్లో సాధ్యం కాకపోవు. అది టీడీపీ గొప్పతనం అది, అంతే కదా. సో అట్లా చాలామంది లీడర్లు తెలుగుదేశం పుణ్యమని తెలంగాణలో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక లీడర్షిప్ వచ్చిందని సంతోషపడదామంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ నిర్బంధం లోపల వందలాది మంది బీసీఎస్సీలు అందరికీ కాల్చిపడేసిన పరిస్థితి వచ్చిన తర్వాత ఏమైంది, ఒక జనరేషన్ నష్టపోయినాం. మీసం మొలిచిన నేరమే తెలంగాణ పల్లెలు అని పాట పాడుకున్నాం. అంటే ఎంత బాధ ఉంటే అంటుంటాం, మీసం మొలిస్తే వాడు ఎన్కౌంటర్ రోడే ఎవ్రీడే ఒక ఎన్కౌంటర్ వింటుంటాం. ఎస్. సో మీకు ఇంకా ఉత్తర తెలంగాణలో అయితే మీరు కళ్ళ ముందర చూసుకుంటారు. సో అట్లాంటి సఫకేటింగ్ టైంలో ఒకట టీఆర్ఎస్ యొక్క పునాది ఏదైతున్నదో బియాండ్ ద స్టేట్ ఎక్కడో ఒక దగ్గరికి ఒక డెమోక్రటిక్ స్పేస్లోకి స్లిప్ కావడానికి ఆయన పొజిషన్, ఆయన స్పీకర్గా ఉండి రాజీనామా చేసిన పొజిషన్, ఆయన ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి వ్యవస్థ, ఆయన సామాజిక వర్గం అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు చేసిన సపోర్టు, ఇవన్నీ ఏవైతున్నాయో ఇచ్చిన స్పేసు చాలా ఎఫెక్టివ్గా తెలంగాణలో నిర్బంధం అనుభవిస్తున్న వాళ్ళు యూజ్ చేసుకున్నారు కాబట్టి ఆ దుర్మార్గమైనటువంటి పంజా నుంచి తప్పుకోగలిగారు. చంద్రబాబు నాయుడు మిగతా విషయాల లోపల అంటే సిస్టమ్ ఆర్గనైజ్ చేయడం చాలా ఎఫెక్టివ్ కావచ్చు. వారి యొక్క మనం ఏదో ఇప్పుడు పెద్ద చూపెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈ పర్టికులర్ పాయింట్లో చంద్రబాబు నాయుడే కాదు, ఒక్క మాటకు వస్తే ఎవడు కూడా ప్రజల్ని చంపినందుకు పశ్చాత్తాపం ప్రకటించకపోతే దాని విషయంలో రాజీ ఉండదు సార్. అది ఏ పార్టీ అన్నా కానీ ప్రజల్ని ఇట్లా ఎన్కౌంటర్ చేయొచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు దేశంలో జరుగుతూ ఉంది కదా, దాన్ని పశ్చాత్తాపం ఇది ఇట్లనే జరుగుతుంది, జరగాల్సిందే, ఈ మాత్రం జరగకపోతే సొసైటీలో కంట్రోల్ ఉండదు అనే భావన ఉన్నటువంటి ఎవడు కూడా వాడు ప్రో పీపుల్ కాలేడు, ఎప్పటికీ ప్రజల నాయకుడు కాలేడు. నేను అట్లాంటి దుర్మార్గమైన టైం లోపల కేసీఆర్ గారి యొక్క ఎంట్రీ ఏదైతే ఉన్నదో వేలాది మందిని, మీరు ఉత్తర తెలంగాణలో అయితే ఇట్లా కుప్పలుగా టీఆర్ఎస్లోకి వచ్చేసారు. ఆ లాంచింగ్ ప్యాడ్ జెడ్పీటీసీని నిలబెట్టినాం కదా, జెడ్పీసీ నిలబెట్టినప్పుడు అంతా ఎందుకు వచ్చింది, ఫస్ట్ టైం రాంగ్ అని ఇట్లా మనం వన్ సైడ్ విక్టరీ వందల మంది కొట్టేసి జడ్పీ చైర్మన్ చేసిన వాతావరణం వచ్చింది. బహుశా చంద్రశేఖరరావు కూడా ఆల్కెమీ అర్థం కాకుండా, ఎందుకంటే లోపల ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమకారుల విప్లవ పాటలు పనిచేసిన నష్టానికి సంబంధించి ఆయనకు అంచనా కూడా ఉండకపోవచ్చు. ఆయన పెట్టినటువంటి వ్యవస్థని అంత ఎఫెక్టివ్గా వాళ్ళు వాడుకుంటారు కూడా తెలియకపోవచ్చు. నేను అంటున్నాను, అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే టీఆర్ఎస్ చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషను కేసీఆర్ తెలియకుండా, టీఆర్ఎస్ నాయకులు తెలియకుండానే జరిగిపోయింది. దానివల్ల ఎన్కౌంటర్ పాలు కాకుండా ఆగిపోయింది. నా కళ్ళ ముందల చరిత్ర అది. ఎందుకంటున్నంటే 97 నుంచి మొదలు పెడితే ప్రతిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళలో నా ఆత్మీయులు నేను చూసాను. ఐఎమ్ ద విట్నెస్. ఎందుకంటే నేను లిటరల్లీ స్పీకింగ్, నేను ఎంతమంది ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత శవాల దగ్గరికి పోవాల్సి వచ్చింది. వీరంతా చచ్చిపోతే తీసుకుపోయేవాడు ఎవడు లేడు. సిరిసిల్ల నేను పోయి అక్కడ కన్వీన్ చేసి మిగతా ఏర్పాటు చేసి వాడు పోతానికి ధైర్యం లేదు. అట్లా ఎన్ని ఎన్కౌంటర్ లేకపోతే ఉన్న వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది. అందుకోసం 100% టీఆర్ఎస్ యొక్క ఆవిర్భావం అనేది అవ్వాల పాజిటివే, తర్వాత కంటిన్యూషన్లో పాజిటివే. దురదృష్టం ఏంటంటే అధికారులకు వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఇంతకంటే ఇంకెక్కువ కమిట్మెంట్తో చేసి ఉంటే ఆ పరిస్థితి వేరుండేది. ముఖ్యంగా మారిపోతుంది కదా సార్. ఏది మారినా కూడా నేనేమంటున్నంటే
నీ బీజప్రాయంలో ఉన్నటువంటి అంశాలు మర్చిపోవాలి. అది నేను ఎవరికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగా మాట్లాడుకోవాలంటే 10 ఏళ్ళు ఆ పార్టీకిలో ఉన్నటువంటి అపసవ్యత మీద కొట్లాడి ఇవాళ నేను సూపర్ డూపర్ అంటే కూడా అది అవాస్తవికంగా అసహ్యంగా కూడా ఉంటుంది. అందుకోసం సేమ్ టైంలో ఇప్పుడు ఏమంటారంటే దాని పాజిటివ్ కంట్రిబ్యూషన్ని ఆ 10 ఏళ్ళలో కూడా నేను ఎప్పుడు ఇట్లా పడితే అట్లా మాట్లాడలే. చాలా ఏమంటారు దాని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో పోయినా ఇవాళ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద రోల్ ఉన్నది. దేశంలో కూడా ఎఫెక్టివ్గా చేయగలిగితే మంచిగా ఉంటుంది. అది భవిష్యత్తులో మంచి లీడర్లు కావాలనుకున్నటువంటి బీఆర్ఎస్లోని అందరు నాయకులు కూడా ఒక డెమోక్రటిక్ స్పేస్ లోపల మంచి ఒక డెమోక్రటిక్ పార్టీకి దాన్ని స్టాండ్ చేసుకోగలిగితే అస్తిత్వాని కోసం కొట్లాడే పార్టీకి దానికి ఉండే పునాది ఉంటుంది. దాన్ని ఇవ్వడం అంటే అన్క్వశ్చన్డ్ అన్నట్టు చేయదలుచుకుంటే ఒక్క దానికి యాడ్ కావాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్కైనా బీఆర్ఎస్కైనా సోనియా గాంధీ చెప్పిన మాట ప్రకారం సబ్బండ వర్ణాల కోసం ఈ రాష్ట్రంలో ఒక ప్రయత్నం జరగాలి. అది ఇవాళ మీకు అవకాశం వచ్చింది. అవ్వాల 2014లో జూన్ 2 నాడు నువ్వు అధికారంలో తీసుకున్న నాడు నీకు పెద్ద లాంగ్ డ్యూ ఏంటంటే ఉద్యమకారులు చేయాల్సిన పని ఉండే. ఇంకా అది జరగలేదు అనుకుంటే అది కాంగ్రెస్ చేయాలి. టీఆర్ఎస్ ఇప్పుడు కూడా 39 మంది ఎమ్మెల్యేతో ఉన్నాను. స్టిల్ యు ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు కూడా నువ్వు చేయదలుచుకుంటే ఉద్యమకారులకు చాలా ఉన్నది. ఉద్యమకారులని దగ్గర తీసుకోకుండా బీఆర్ఎస్కు భవిష్యత్తు కష్టం. అంతవరకు నేను పక్కా చెప్పగలుగుతా. అట్లా డెఫినెట్గా కొంత మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకోవడం వేరు. ఇప్పుడు ఉన్న పని టైం వచ్చింది. ఎందుకంటే గతం జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా కూడా నీ వెతుకులాటలో సిన్సియారిటీ ఉంటే ఉద్యమకారుల క్షేత్రంలో అడిగి ఉన్నారు. నా రిక్వెస్ట్ 2 పార్టీలు కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉండాలి. ఇప్పటికీ అనవసరమైన రచ్చ తెలంగాణకు చాలా నష్టం చేస్తున్నది. తెలంగాణ అస్తిత్వాన్ని కూడా చాలా అంటే సైడ్ ట్రాక్ చేసేటువంటి వాతావరణం జరుగుతుంది. చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువగా మన వాళ్ళు టెంప్ట్ అయ్యి డిస్ప్యూట్ తెచ్చుకొని నష్టం చేసుకోవద్దు. అందుకని కలిసి రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేసినాము. మన కంట్రిబ్యూషన్ని 2 వైపులా బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా అందరిని పిలుచుకొని పని చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో వీలైనంత తొందరలోపట నిర్మాణాత్మక పనుల కోసం దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.